హైవ్యూర్స్ మామూలుగానే దివ్యాంగులకు సంబంధించి ఆ దేవుడు కొన్ని ఇవ్వడు. మనం ఏం చేస్తాం, అన్ని అవయాలు సరిగా ఉన్న వాళ్ళం వారికి ఉన్నటువంటి వాడిని మనం గుర్తించం. నాకు ఇందాక నేషనల్ ఇంటర్వ్యూ చెక్ చేస్తుంటే ఒక న్యూస్ కనపడింది. అదే అసలు ఇదిగా ఇవ్వాల్సిన న్యూస్ అనిపించింది. ప్రీతి పాల్ మహిళ, ఉత్తరప్రదేశ్ మీరట్ చెందిన అమ్మాయి. ఈ పారా ఒలింపిక్స్ దివ్యాంగులకు సంబంధించిన ఒలింపిక్స్ ఉన్నాయి కదా, అందులో 2 ఈవెంట్స్లో మెడల్ సాధించింది. T35 అంటే ట్రాక్ 35 అన్నట్టు. దివ్యాంగులకు వచ్చేసిందంటే ఈ ట్రాక్ 35 అన్నది ఒక కేటగిరీ అయితే ఇంక ఇట్లా రిమైనింగ్ ఒక 4 కేటగిరీలు, ఇంకోటి 4 కేటగిరీలు ఉంటాయి. అలా ఈ T35 అనే దానికి సంబంధించి ఈమె 100 మీటర్ల పరుగు పందెం వచ్చేసి 14.21 సెకండ్లో కొట్టేసింది, బ్రాంజ్ మెడల్, 3rd ప్లేస్. నెక్స్ట్ 200 మీటర్లు T35 ఈవెంట్ అంటే ట్రాక్ 35 అన్నట్టు. అందులో వచ్చేసి 30.01 సెకండ్స్ 200 మీటర్, అందులో కూడా బ్రాంజ్ కొట్టేసింది. అంటే మొన్న ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో మను బాకర్ని ఏ రేంజ్లో పోడారో దేశమంతా కీర్తించిందో మనం చూసాం. ఎందుకు? 2 బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. ఒకటి మిక్స్డ్ ఈవెంట్, ఒకటి సోలో, 2 బ్రాంజ్. ఇక్కడ ఈమె 2 సోలోనే, 2 బ్రాంజ్ ఇక్కడ కూడా ఈమె. సో మను బాకర్కి ఎంత చూసిందో అంత రావాలి ఇక్కడ పేరు. కానీ ఏం చేస్తాం, చెప్పా కదా, ఆ దేవుడు కొన్ని ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడితే మనం వాళ్ళు సాధించినవి కూడా మనం గుర్తించం అన్నమాట. ప్రీతి పాల్ మీరట్, కనీసం మనస్ఫూర్తిగా మనమైనా ఆమెకు విషయం తెలియచేద్దాం. అండ్ ఇప్పటి వరకు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ నేను చెక్ చేసిన ప్రకారం అయితే ఈ పారా ఒలింపిక్స్ సంబంధించి 7 మెడల్ సాధించారు. ఒకటి గోల్డ్, 2 సిల్వర్, 4 వచ్చేసి బ్రాంజ్. అంటే ఎన్ని? 7. మొన్న జరిగిన ఒలింపిక్స్ ఉంది, నార్మల్ ఒలింపిక్స్, అందులో మనల్ని సాధించింది 6. అంటే దానికన్నా ఒకటి ఎక్స్ట్రానే సాధించారు. అండ్ మన గోల్డ్ రాలేదు, ఈసారి గోల్డ్ కూడా వచ్చింది. సో మనస్ఫూర్తిగా ప్రీతి పాల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీరు కూడా కింద కామెంట్స్లో ఆమెకి కాంగ్రాచులేషన్స్ చెప్పండి మనస్ఫూర్తిగా.